హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగు రిలీజ్ అయిన ఊప్స్ అప్ క్యా 8 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది, బట్ దట్ టు టైం పాస్ కోసం చూడొచ్చు అంతే. ఈ సిరీస్ వచ్చేసి జైన్ ద వర్జన్ అనే టీవీ సిరీస్ రీమేక్ అంట. సో ఒరిజినల్ నేనైతే చూడలేదు, డైరెక్ట్ గా అయితే చూడడం. ఫస్ట్ ఎపిసోడ్ చూసాక అనిపించింది ఏంటంటే స్టోరీ ఏంటబ్బా ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది అనుకున్నా. ఇంకా ఎపిసోడ్ టు ఎపిసోడ్ వెళ్లే కొద్దీ అదే స్టోరీ చాలా స్పీడ్ గా వెళ్తుంది. దాని వల్ల క్యారెక్టర్ కి డెప్త్ కనిపించలేదు నాకు. అండ్ కామెడీ వైజ్ కొన్ని జోక్స్ బాగానే ఉన్నా, బట్ స్టిల్ తెలుగులో ఈ జోక్స్ కి మనకు అంతగా నచ్చదు అండ్ ఎక్కదు కూడా. అలా ఉంటది డబ్బుడ్ వర్షన్. సో సీజన్ 2 లో దేని గురించి ఉంటుంది అనేది సీజన్ 1 స్టార్టింగ్ లోనే తెలుస్తుంది మనకి ఆ క్యారెక్టర్ గురించి. సో నాకేమంత క్లిఫ్ హ్యాంగర్ అనిపించలేదు. అండ్ నోట్ ఈ సిరీస్ వచ్చేసరికి 18+ అయితే కాదు, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటది చూసేటప్పుడు. స్టోరీ లైన్ వచ్చేసి హోటల్లో పనిచేసే 28-year-old మేనేజర్ అయిన రూహి మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కి అయితే వెళ్తుంది. అక్కడ డాక్టర్ చేసే మిస్టేక్ వల్ల ప్రెగ్నెన్సీ అవుతుంది. సో అలానే తనకి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. దాంతో పాటు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ వాళ్ళ బాస్ కి తనకి రిలేషన్ ఏంటి, అండ్ తర్వాత ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఎదురైన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ వైజ్ నాకు ఓన్లీ ఒకే ఒక క్యారెక్టర్ నచ్చింది, అది కూడా శ్వేత బసు ప్రసాద్ గారిది. షీ డిడ్ ఇంప్రెసివ్ రోల్ యాస్ రూహి. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి ఎవరైతే లైట్ హార్టెడ్ ఫన్ డ్రామా కామెడీ సిరీస్ ని చూడాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక డీసెంట్ అండ్ టైం పాస్ కోసం అలా చూడొచ్చు. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ద సిరీస్ అని అంట. మీరు కూడా ఒకవేళ సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.